Welcome to Current Affair Discussion. Today we are going to discuss April 8th to 16th Part 1 Current Affairs. First question. Which become the first private sector lender to open a branch in Kavaratti Island of Lakshadweep? Right. So first time ఒక యూనియన్ టెరిటరీలో దట్ ఈస్ లక్షద్వీప్లో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకు లక్షద్వీప్ క్యాపిటల్లో దట్ ఈస్ కవరత్తిలో వాళ్ళ బ్రాంచ్ని ఓపెన్ చేసింది. ద బ్యాంక్ ఈస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండియాస్ లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్. హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఆప్షన్ 2 is the correct answer for this particular question. Right. So HDFC became the first private sector lender to open a branch in Kavaratti Island of Lakshadweep. That's it. Next. రీసెంట్గా నాసాతో ఒక స్పేస్ ఏజెన్సీ, ఇన్ఫ్యాక్ట్ ఒక కంట్రీ, విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, టు అడ్వాన్స్ సస్టైనబుల్ హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద మూన్. రైట్. సో మూన్ పైకి హ్యూమన్స్ని సెండ్ చేసే మిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ మిషన్స్లో సపోర్ట్ కోసము నాసాతో రీసెంట్గా ఏ కంట్రీ అగ్రిమెంట్ చేసుకుంది అంటే ఇట్ ఈస్ జపాన్. ఆప్షన్ 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. యాక్చువల్గా నాసా వాళ్ళు మూన్ పైకి 2026లో అరిథ్మస్ 3 మిషన్ని సెండ్ చేయబోతున్నారు. మేబీ ఆ మిషన్లో అలాంగ్ విత్ ద వాట్ వి కాల్ ద ల్యాండర్ రోవర్స్ హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్స్ని కూడా ఫ్యూచర్లో పర్ఫామ్ చేయడం కోసము నాసాతో రీసెంట్గా ఏ కంట్రీ అగ్రిమెంట్ కుదుర్చుకుంది అంటే జపాన్. రైట్. ఇఫ్ యూ లుక్ అట్ హియర్, అండర్ ద అగ్రిమెంట్ ద USA will send 2 Japanese astronauts to the moon surface on its lunar mission. Right. సో జపాన్ యొక్క లూనార్ మిషన్, జపాను అండ్ అమెరికా కండక్ట్ చేసే లూనార్ మిషన్లో 2 జపనీస్ ఆస్ట్రోనాట్స్ని మూన్ పైకి సెండ్ చేయడం కోసము రీసెంట్గా జపాను అమెరికాతో దట్ ఈస్ నాసాతో టైఅప్ అయింది. ఓకే. నాసా హెడ్ క్వార్టర్ దట్ ఈస్ వాషింగ్టన్ DC. రైట్. దిస్ పర్సన్ నేమ్ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్, నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ అండ్ జపాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సైన్ చేసినటువంటి అగ్రిమెంట్ ఇది. ఓకే. రైట్. దట్స్ ఆల్ అబౌట్ దట్ క్వశ్చన్. నాట్ మచ్ టు డిస్కస్. నాసాతో సస్టైనబుల్ హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ టు ద మూన్, దానికి సంబంధించి నాసాతో అగ్రిమెంట్ కుదుర్చుకున్న కంట్రీ ఇది జపాన్. దట్స్ ఇట్. రైట్. నెక్స్ట్. ఇది ఒక రిపోర్టు. దీని ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషను ఎర్త్ యాక్షన్స్ 2024 రిపోర్ట్ ఏ టైటిల్తో రిలీజ్ చేశారంటే ప్లాస్టిక్ ఓవర్షూట్ డే September 5, 2024. వాట్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ ప్లాస్టిక్ ఓవర్షూట్ డే? ఇఫ్ యూ లుక్ అట్ దిస్ లాస్ట్ పాయింట్, దిస్ లాస్ట్ బుల్లెట్ పాయింట్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్, in fact note was this point. Plastic overshoot day marks when a plastic waste surpasses waste management capacity, causing environmental pollution. Right. So let us assume, for understanding purpose, every single day world wide produce అవుతున్న ప్లాస్టిక్ అండర్స్టాండింగ్ పర్పస్, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ కాన్సెప్ట్ ఐఎమ్ సెయింగ్ 100 kgs అనుకున్నాం. చాలా నెగ్లిజిబుల్ నెంబర్ తీసుకున్నా జస్ట్ ఫర్ కాన్సెప్ట్ని కన్వే చేసే ఆబ్జెక్ట్తో. వరల్డ్ మొత్తంలో 1 డేకి ప్రొడక్షన్ ఆఫ్ ప్లాస్టిక్ 100 kg అనుకుందాం. అండ్ ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ కెపాసిటీ ఫర్ 1 డే 100 kg అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తున్నామో అంతా కూడా రీసైకిల్ చేస్తున్నాం అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. సో దెర్ ఈజ్ నో ప్లాస్టిక్ ఓవర్షూట్, అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కలగకుండా ప్రొడ్యూస్ చేస్తున్న ఎంటైర్ ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తే హ్యాపీ. బట్ అన్ఫార్చునేట్గా జరుగుతుంది ఏంటంటే, సపోజ్ దట్ ఈస్ అస్యూమ్ వరల్డ్ రీసైక్లింగ్ కెపాసిటీ 100 kgs అని అనుకుందాం, బట్ ప్రొడక్షన్ జరుగుతుంది 200 kgs పర్ డే అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. రైట్. అంటే ఎంటైర్ ఇయర్లో ఎంత ప్లాస్టిక్ రీసైకిల్ చేయగలమంటే సింప్లీ 36,500 kgsని మాత్రమే రీసైకిల్ చేయగలం. బట్ ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాం, దీనికి డబుల్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. అంటే మేబీ June 30 కల్లా ఎంతైతే మనం ప్లాస్టిక్ని రీసైకిల్ చేయగలమో అంత ప్రొడ్యూస్ చేసేసి ఉంటాం. అండ్ రిమైనింగ్ 6 months ప్రొడ్యూస్ చేస్తున్న ప్లాస్టిక్ అంతా కూడా ఎన్విరాన్మెంట్కి పొల్యూషన్ని క్రియేట్ చేస్తుంది. దట్స్ వాట్ June 30 తర్వాత July 1 ఏమని మాట్లాడతామంటే ప్లాస్టిక్ ఓవర్షూట్ డే అంటాం. ఓకే. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఈ కాన్సెప్ట్ చెప్పా. బట్ యాక్చువల్
డే గురించి మాట్లాడితే ప్లాస్టిక్ ఓవర్షూట్ డే అంటే ఏంటంటే ప్లాస్టిక్ని వరల్డ్ మొత్తం మనం ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తున్నామో ఎవ్రీ సింగిల్ డే అండ్ ఎవ్రీ సింగిల్ డే ఎంతైతే రీసైకిల్ చేస్తున్నామో ఇఫ్ బోత్ ఆర్ ఈక్వల్ దర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ప్లాస్టిక్ ఓవర్షూట్ డే. బట్ అన్ఫార్చునేట్లీ ప్రొడక్షన్ కన్నా రీసైక్లింగ్ చాలా తక్కువ ఉంది, అందుకనే ఓవర్షూట్ అవుతుంది. ఆ ఓవర్షూట్ అయ్యే డే ఎప్పుడు, వరల్డ్కి ఎప్పుడు, ఇండియాకి ఎప్పుడు చూద్దాం ఒకసారి. రైట్, సో దిస్ ద రిపోర్ట్. Just go through the question. As per the EA Earth Actions 2024 report, plastic overshoot day September 5, 2024. అంటే వరల్డ్ మొత్తానికి ప్లాస్టిక్ ఓవర్షూట్ డే September 5, 2024. ఆఫ్టర్ September 6 నుంచి ప్రొడ్యూస్ చేసే ప్లాస్టిక్ అంతా కూడా ఈ వరల్డ్కి పొల్యూషన్ని, ఎన్విరాన్మెంట్కి పొల్యూషన్ని క్రియేట్ చేస్తుంది. Released in the month of April, India is among the top 12 nations that contribute to around what percent of the world's mismanaged plastic waste. వరల్డ్ మొత్తంలో ప్లాస్టిక్ని ఎంతైతే మిస్మేనేజ్ చేస్తున్నామో అందులో 60% ప్లాస్టిక్ని మిస్మేనేజ్ చేస్తున్న కంట్రీగా ఇండియా టాప్ 12 కంట్రీస్లో ఉంది. ఓకే, రైట్. సో మిస్మేనేజ్డ్ ప్లాస్టిక్లో వరల్డ్స్ మిస్మేనేజ్డ్ ప్లాస్టిక్లో 60% ఇండియా నుంచే మిస్మేనేజ్ అవుతుంది. ఓకే, రైట్. అండ్ అదర్ 12 కంట్రీస్ నేమ్స్ అక్కడ ఇచ్చాను జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. చైనా, రష్యా, బ్రెజిల్, మెక్సికో, వియత్నాం, ఇరాన్, ఇండోనేషియా, ఈజిప్ట్, పాకిస్తాన్ అండ్ అమెరికా అండ్ ఈవెన్ టుర్కీ ఆల్సో. రైట్. అండ్ ఈ రిపోర్ట్ ఎందుకు రిలీజ్ చేశారంటే యాక్చువల్గా దిస్ April 23rd, 29 కెనడా ఒటావాలో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ. ఓకే, INC, యునైటెడ్ నేషన్స్ ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ. ఈ కమిటీ పర్పస్ ఏ ఆబ్జెక్ట్తో వర్క్ చేస్తుందంటే వీళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని డిఫైన్ చేస్తారు ప్లాస్టిక్ పొల్యూషన్కి సంబంధించి. లుక్ అట్ UNINC is a committee that develops legally binding instruments on topics related to plastic pollution. అంటే ప్లాస్టిక్ పొల్యూషన్ తగ్గించడం కోసము, రెడ్యూస్ చేయడం కోసము లీగల్గా వీళ్ళు బైండింగ్ కాంట్రాక్ట్స్ని, రూల్స్ని, రెగ్యులేషన్స్ని ప్రపోజ్ చేస్తారు వరల్డ్ మొత్తానికి. రైట్. అండ్ ఇండియా పర్ క్యాపిటల్ ప్లాస్టిక్ ప్రొడక్షన్ పర్ ఇయర్కి ఒక్కొక్కరు కూడా ప్రతి ఒక్కరు 140 crore పీపుల్ ఉన్న ఒక్కొక్కరు 8 kg ప్లాస్టిక్ ఈక్వల్ అయ్యేంత ప్రొడక్షన్ జరుగుతుంది ఇక్కడ. అండ్ ల్యాండ్ పైకి ఇన్ని టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ని జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ ఈ నెంబర్స్, ఓషన్స్లోకి ఇంత టన్స్ ఆఫ్ కెమికల్ అడిటివ్స్ని మనం పొల్యూట్ చేస్తున్నాం. అండ్ పర్ క్యాపిటల్ కన్జంప్షన్, పర్ క్యాపిటల్ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే బెల్జియం హ్యాస్ ద హైయెస్ట్ ప్లాస్టిక్ వేస్ట్ ప్రొడక్షన్ per person at nearly 147.7 kg per year. It is nearly 16 to 18 times of India. Okay, ఇండియాలో పర్ క్యాపిటల్ ప్లాస్టిక్ ప్రొడక్షన్ జస్ట్ 8 kg per year ఉంటే పర్ క్యాపిటల్ బెల్జియం హైయెస్ట్ ఉంది దిస్ మచ్. అండ్ నెక్స్ట్ థింగ్, ప్లాస్టిక్ ఓవర్షూట్ డే ఫర్ వరల్డ్ ఆల్రెడీ రిపోర్ట్లోనే ఉంది September 5th. బట్ లుక్ అట్ ఇయర్ ఇండియాకి April 23rd వచ్చేసింది. ఓకే, రైట్. టుడే ఐ థింక్ ఇట్స్ April 24th. ఎస్టర్డే April 23rd అంటే నిన్నటి వరకు మనం ప్రొడ్యూస్ చేసిన ప్లాస్టిక్ని ఈ ఇయర్ మొత్తంలో రీసైకిల్ చేస్తాం. బట్ ఈ రోజు నుంచి ప్రొడ్యూస్ చేస్తున్న ప్లాస్టిక్ని రీసైకిల్ చేయడానికి మన దగ్గర అంత కెపాసిటీ లేదు. అంటే అలా ప్రతి ఇయర్ కూడా సర్ప్లస్గా ప్రొడక్షన్ కన్నా రీసైక్లింగ్ చాలా తక్కువ ఉండడం వల్ల ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేస్తున్న వాళ్ళంగా అవుతున్నాం. ఓకే, రైట్. అండ్ దీనికి సంబంధించి కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయడం కోసము, కొత్త నామ్స్ని ప్రపోజ్ చేసేలా ఎంకరేజ్ చేయడం కోసము యునైటెడ్ నేషన్స్ ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీకి ఒక అవేర్నెస్ ప్రొవైడ్ చేయడానికి ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ పబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్ ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ దిస్ వన్. అండ్ ఇది ఎక్కడ ఉంటుందంటే స్విట్జర్లాండ్, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ 2013లో ఎస్టాబ్లిష్ అయింది. EA Earth Action. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. రైట్. ఓవరాల్గా 2024లో 117 days of plastic overshoot, indicating that during this time the plastic waste won't be adequately managed. అంటే 365 daysలో 117 పోగా రిమైనింగ్ డేస్లో ఎంతైతే ప్లాస్టిక్ ప్రొడ్యూస్ చేస్తున్నామో దాన్ని రీసైకిల్ చేస్తున్నాం వరల్డ్ మొత్తం, నాట్ ఇండియా ఐమ్ టాకింగ్. బట్ రిమైనింగ్ 117 days ప్రొడ్యూస్ చేస్తున్న ప్లాస్టిక్ని రీసైకిల్ చేయడంలో వరల్డ్ ఫెయిల్ అవుతుంది అని చెప్పి ఈ రిపోర్ట్ కన్వే చేస్తాం. ఓకే, రైట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. హైయెస్ట్ ప్లాస్టిక్ పర్ క్యాపిటల్ ప్రొడక్షన్ బెల్జియము, ఇండియా జస్ట్ 8 kg per year పర్ క్యాపిటల్. అండ్ ప్లాస్టిక్ ఓవర్షూట్ డే వరల్డ్కి September 5th అయితే ఇండియాకి April 23rd. రైట్.
దట్స్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. అండ్ ఫోర్త్ క్వశ్చన్, ఒక స్పోర్ట్స్ పర్సనాలిటీ న్యూస్లో ఉన్నారు. ఆయన పేరు మైకోలాస్ అలెక్నా. ఈయన స్పోర్ట్స్ పర్సనాలిటీ ఏ స్పోర్ట్స్ అంటే డిస్కస్ త్రో. 1986లో జర్మనీ డిస్కస్ త్రో ప్లేయర్ జర్జన్ షుల్ట్ ఇంత డిస్టెన్స్ త్రో చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఆ రికార్డ్ని బ్రేక్ చేశారు. ఈయన పేరు మైకోలాస్ అలెక్నా. దిస్ మచ్ లెంత్ త్రో చేయడం జరిగింది డిస్కస్ త్రోని. అండ్ ఎస్ ద పర్సనాలిటీ ఫ్రమ్ లిథుయానియా. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్. ప్రీవియస్గా ఉన్న రికార్డు స్పోర్ట్ ఏంటి? డిస్కస్ త్రో. 1986లో జర్మనీకి సంబంధించిన జర్జన్ షుల్ట్ ఇంత డిస్టెన్స్ త్రో చేసి రికార్డు క్రియేట్ చేశారు. అండ్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 1986 అండ్ దట్ ఈస్ 24 అండ్ దిస్ ఈస్ నియర్లీ 24 అగైన్, ఆల్మోస్ట్ 48 years తర్వాత ఈ రికార్డ్ని బ్రేక్ చేయడం జరిగింది. ఎవరంటే మైకోలాస్ అలెక్నా. అండ్ హీ ఈజ్ ఫ్రమ్ లిథుయానియా. అండ్ దిస్ ఈవెంట్ ఎక్కడ జరిగిందంటే ఓక్లహోమా, ఇది అమెరికాలో ఒక స్టేట్. రైట్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. అంటే నెక్స్ట్ వన్, ఆయన ఇమేజ్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. ఈజ్ అ పర్సనాలిటీ. రైట్, దిస్ గై ఈజ్ అలెక్నా. ఓకే, ఫ్రమ్ లిథుయానియా. నెక్స్ట్, మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. దిస్ క్వశ్చన్ సింప్లీ 85 years అంతకన్నా ఎక్కువ ఏజ్ ఉన్న ఓటర్స్ లిస్ట్లో మహారాష్ట్రలో ఎక్కువ మంది ఉన్నారు, 13 lakh members. ఉత్తరప్రదేశ్లో సెకండ్ హైయెస్ట్ ఉన్నారు, 10 lakh members. బీహార్, తమిళనాడు ఫాలోడ్ బై 6.6, 6.1 lakh. ఓవరాల్గా ఇండియా మొత్తం 85 అండ్ అబోవ్ ఇయర్స్ ఉన్నటువంటి ఓటర్స్ 81 lakh ఉంటే దాంట్లో 16% మహారాష్ట్రలో ఉన్నారు. అండ్ ఆల్రెడీ డిస్కస్ చేశాను చాలాసార్లు. ఫస్ట్ టైము ఓట్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ని ఈ 85 అండ్ అబోవ్ ఉన్నటువంటి ఎల్డర్ పర్సన్స్కి అండ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ విత్ మోర్ దాన్ 40% ఉన్న వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దిస్ 18th లోక్సభ ఎలక్షన్స్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, అది కూడా మెనీ టైమ్స్ మాట్లాడాను, జస్ట్ యూ కెన్ రిమెంబర్. నెక్స్ట్, సిక్స్త్ క్వశ్చన్ ఏంటంటే సుప్రీంకోర్టుకి జడ్జిగా వర్క్ చేసి 2019 నుంచి రిటైర్డ్ అయినటువంటి పర్సనాలిటీ అనిరుద్ధ బోస్. ఈయన నేషనల్ జ్యుడిషియల్ అకాడమీకి డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ. వాట్ ఈస్ నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ? కోర్ట్స్లో ఉండే జడ్జెస్కి ట్రైనింగ్ ఇచ్చి ఒక అకాడమీ, నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ. ఇది ఒక గవర్నింగ్ కౌన్సిల్ చేత మేనేజ్ చేయబడుతూ ఉంటుంది. ఆ గవర్నింగ్ కౌన్సిల్ చైర్డ్ బై ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. నా క్వశ్చన్ ఏంటంటే ఈ నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఎక్కడుంది? ఇట్ ఈస్ ఇన్ భోపాల్, మధ్యప్రదేశ్. ఆప్షన్స్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ క్వశ్చన్ లాగా ఇచ్చాను. భోపాల్, మధ్యప్రదేశ్. ద పాయింట్స్ దట్ ఐ వాంట్ టు కన్వే ఇన్ దిస్ క్వశ్చన్, నేషనల్ జ్యుడిషియల్ అకాడమీకి కొత్త డైరెక్టర్ వచ్చారు. ఈ నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ పర్పస్ ఏంటి అంటే కోర్ట్స్లో జడ్జెస్గా వర్క్ చేసే పర్సనాలిటీస్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అండ్ ఈ నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఒక గవర్నింగ్ కౌన్సిల్ చేత మేనేజ్ చేయబడుతూ ఉంటుంది. అండ్ దీని చైర్మన్ ఎవరు అంటే చీఫ్ జస్టిస్గా ఎవరైతే ఉంటారో ఆయనే, ప్రజెంట్ డివై చంద్రచూడ్. అండ్ ద లొకేషన్ ఆఫ్ నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఎక్కడుందంటే భోపాల్, మధ్యప్రదేశ్. రైట్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. నెక్స్ట్, 7th వన్. ఇక్కడ అపాయింట్మెంట్సే పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి టాప్ లెవెల్ అథారిటీస్ని అపాయింట్ చేసే, ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఆ పర్సనాలిటీస్ని క్యాబినెట్ మినిస్ట్రీకి, క్యాబినెట్ కమిటీకి రికమెండ్ చేసే అథారిటీయే దిస్ వన్, FSIB, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో. దీని హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంటుంది. రీసెంట్గా NHBకి, నేషనల్ హౌసింగ్ బ్యాంక్కి కొత్త మేనేజింగ్ డైరెక్టర్ వచ్చారు. ప్రీవియస్ పర్సనాలిటీ ఈయన శారదా కుమార్ హోటా. ఓకే, ఈయన రీప్లేస్ చేస్తూ కొత్తగా అపాయింట్ అయిన పర్సనాలిటీని సంజయ్ శుక్లా. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, ఇక్కడ ఇంకో అపాయింట్మెంట్ ఉంది. ఫస్ట్ అపాయింట్మెంట్ ఏంటి? నేషనల్ హౌసింగ్ బ్యాంక్, ఢిల్లీలో ఉంటుంది. ఇది హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ని సూపర్వైజ్ చేస్తూ ఉంటుంది, సూపర్వైజరీ అథారిటీ. బట్ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ రెగ్యులేట్ చేసే అథారిటీ RBI. 2019లో RBIకి పవర్ ఇచ్చారు, HFCస్ని రెగ్యులేట్ చేసే అథారిటీ. రెగ్యులేషన్కి సూపర్వైజరీకి డిఫరెన్స్ ఏంటంటే రూల్స్ని, నామ్స్ని RBI డిఫైన్ చేస్తే ఆ నామ్స్ని, రూల్స్ని కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ ఈ కంపెనీస్ ఫాలో అవుతున్నాయా లేదా అని సూపర్వైజ్ చేసే అథారిటీ HFC ఉంది, NHB ఉంది. ఓకే, సో ఫస్ట్ లెట్ మీ గివ్ ఏ క్లారిటీ. NHB, నేషనల్ హౌసింగ్ బ్యాంక్, 1988లో ఎస్టాబ్లిష్ చేశారు యాజ్ పర్ NHB యాక్ట్ 1987. దట్స్ ఓకే. సో ప్రెసెంట్ NHBని
హెచ్ఎఫ్సిస్ని హెచ్ఎఫ్సి వాట్ ఈస్ హెచ్ఎఫ్సి హౌసింగ్ ఫైనాన్షియల్ సెక్టర్ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. ఈ హౌసింగ్ సెక్టార్ డెవలప్మెంట్ కోసమే ఎన్హెచ్పి వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ని రెగ్యులేట్ చేసే పవర్ ఆర్బీఐకి ఇచ్చారు. అండ్ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ని సూపర్వైజ్ చేసే పవర్ ఎన్హెచ్పి దగ్గర ఉంది. రెగ్యులేషన్కి సూపర్వైజర్కి డిఫరెన్స్ ఏంటంటే ఎలాంటి రూల్స్ని ఎలాంటి నామ్స్ని ఫాలో అవ్వాలి ఈ కంపెనీస్ అని చెప్పి ఆర్బీఐ డిఫైన్ చేస్తుంది. ఆ నామ్స్ని ఇంప్లిమెంటేషన్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎన్హెచ్బికి ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ అండ్ ఇంకొకటి దట్ ఈస్ క్లియర్. సంజయ్ శుక్లా ప్రజెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నారంటే ఒక ఎన్బిఎఫ్సి ఉంది, సెంట్రమ్ హౌసింగ్ ఫైనాన్స్ అని చెప్పి, ఇది ఒక హెచ్ఎఫ్సిఏ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీయే. అండ్ హెచ్ఎఫ్సి ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎన్బిఎఫ్సి. ఈ సెంట్రమ్ హౌసింగ్ ఫైనాన్స్లో వర్క్ చేస్తున్న సంజయ్ శుక్లా శారదా కుమార్ కోటాను రీప్లేస్ చేసి ఎన్హెచ్బికి మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఇంకోటి సిడ్బీకి ప్రజెంట్ ఐఎఫ్సిఏ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎండీగా ఉన్న మనోజ్ మిట్టల్ అపాయింట్ అవుతున్నారు సిడ్బీకి చైర్మన్గా. అండ్ ఎవరిని రీప్లేస్ చేసి అంటే ఎస్ రామన్ రీప్లేస్ చేసి. అండ్ సిడ్బీ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది 1992 ఏప్రిల్లో. హెడ్ క్వార్టర్ లక్నోలో ఉంటుంది. అండ్ ఎంఎస్ఎంఈస్ యొక్క డెవలప్మెంట్ కోసము వాటి రెగ్యులేషను వాటి ప్రమోషను మొత్తం అంతా కూడా సిడ్బీని చూసుకుంటుంది. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని ఎలా క్లాసిఫై చేయొచ్చు? ఒక కంపెనీ మైక్రోగా ఇప్పుడు చెప్తాం, స్మాల్గా ఇప్పుడు చెప్తాం, అండ్ మీడియం ఎంటర్ప్రైజ్గా ఎప్పుడు చెప్తామంటే బేస్డ్ అపాన్ 2 పారామీటర్స్, క్యాపిటల్ టర్నోవర్. రైట్. సో సింప్లీ క్యాపిటల్ 1 crore వరకు, టర్నోవర్ 5 crore వరకు, క్యాపిటల్ 10 crore వరకు, టర్నోవర్ 50 crore వరకు, అండ్ మీడియం అంటే క్యాపిటల్ 50 crores, టర్నోవర్ 250 crores. సో ఇలా కంపెనీస్ని బేస్డ్ అపాన్ దేర్ క్యాపిటల్ ద టర్నోవర్ బేస్ చేసుకొని మైక్రోనా, స్మాలా, మీడియమా. సో ఈ నెంబర్స్ ఎగ్జామ్లో అడిగాడు, దట్స్ వై గివెన్. రైట్. సో ఈ ఎంఎస్ఎంఈస్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? సిడ్బీ కంట్రోల్ చేస్తారు. ఆ సిడ్బీకే కొత్త చైర్మన్ వచ్చారు, ఆయన పేరు మనోజ్ మిట్టల్, రీప్లేసింగ్ ఎస్ రామన్. ఓకే రైట్. వెరాస్ ఎన్హెచ్బీకి కొత్త చైర్మన్ కూడా వచ్చారు, ఆ పర్సనాలిటీ పేరు సంజయ్ శుక్లా, రీప్లేసింగ్ శారదా కుమార్ కోటా. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7th over. రైట్. నా 8th క్వశ్చన్ ఏంటి? ఇది ఒక రిపోర్టు, గ్లోబల్ హెపటైటిస్ రిపోర్టు. ఎవరు పబ్లిష్ చేశారు? WHO. ఏం చెప్తుంది రిపోర్ట్లో అంటే లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో యాక్చువల్గా వరల్డ్లోనే మోస్ట్ డేంజరస్ డిసీజ్ కాసింగ్ మోర్ డెత్స్ ఏది అంటే టీబీ. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో ఏ డిసీజ్ ఉంది అంటే హెపటైటిస్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హెపటైటిస్ ఏంటంటే ఒక లివర్ డిసీజు, ఎక్కువ రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకుంటున్నా, ఆల్కహాల్ ఎక్కువ కన్జ్యూమ్ చేసినా ఓకే ఈ హెపటైటిస్ వచ్చే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఈవెన్ ఇది వైరస్ వల్ల కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అండ్ లుక్ అట్ దిస్ ఇమేజ్, యూ విల్ గెట్ ఎ క్లారిటీ. సో దీంట్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. లైక్ ఇది హెల్తీ లివర్ అన్నట్టు, దెన్ లిటిల్ బిట్ చేంజెస్ ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ సెకండ్ ఇలా ఈ 2 స్టేజెస్లో రికవర్ అయ్యే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. బట్ వన్స్ ఇలా కన్నా లివర్ డ్యామేజ్ అయితే ఇంకా పర్సన్ డెత్ ఈజ్ ద ఫైనల్ డెస్టినేషన్. అండ్ ఒకవేళ హెపటైటిస్ అంటే దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అని ఇఫ్ యూ లుక్ అట్ హియర్, లైక్ మేబీ ఆకలి లేకపోవడం కానీ, చాలా వీక్ అయిపోవడం కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, లైక్ దట్ మోషన్ సరిగా అవ్వకపోవడం కానీ, ఫీవర్, జాండీస్. ఓకే సో దీస్ ఆర్ డిఫరెంట్ థింగ్స్, సిమ్టమ్స్ ఆఫ్ హెపటైటిస్ ఏ. హెపటైటిస్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి, ABCD అని చెప్పి, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ ఇచ్చా. ఇఫ్ యూ లుక్ అట్ హియర్, నియర్లీ దిస్ మెనీ పీపుల్ BCతో హెపటైటిస్ BCతో వరల్డ్ వైడ్ బాధపడుతున్నారని, ఈవెన్ వాళ్ళకి ఆ డిసీజ్ ఉందని కూడా తెలియకపోవచ్చు, బికాస్ వాళ్ళకి టెస్ట్ చేసుకోవడానికి ఫినాన్షియల్గా అఫోర్డబిలిటీ లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పి. సో ఈ హెపటైటిస్ గురించి అవేర్నెస్ ప్రొవైడ్ చేసి అండ్ ఈ డెత్స్ని రెడ్యూస్ చేసే ఆబ్జెక్టివ్తో ఈ రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ గ్లోబల్ హెపటైటిస్ రిపోర్ట్. ఎవరు రిలీజ్ చేశారంటే WHO. అండ్ డెడ్లియెస్ట్ డిసీజ్ టీబీ, సెకండ్ ప్లేస్లో హెపటైటిస్ ఉంది. దట్స్ ఆల్ అబౌట్ 8th క్వశ్చన్. నెక్స్ట్ 9th one. యా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఇంటర్నేషనల్ బ్యాంక్తో క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది ఫర్ అ ట్రేడ్ వర్త్ నియర్లీ 25 crore rupees. రైట్. సో
ఈ స్టాండర్డ్ అండ్ చార్టెడ్ బ్యాంకు లండన్లో ఉంటుంది. ఎక్కడ ఉందంటే లండన్. ఎస్, మన ఎస్బీఐ ఈ ఎస్సీబీతో క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ ఓవర్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఏంటి క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ అంటే ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను ఇక్కడ. ఇదను ఒక కంపెనీ, లుక్ ఈ కంపెనీ ఈ క్వశ్చన్లో ఉన్న కరెంట్ అఫైర్ ఫస్ట్ పక్కన పెడదాం. దెన్ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్. ఈ క్వశ్చన్ మీకు అర్థం అవ్వాలంటే క్రెడిట్ టు డిఫాల్ట్ స్వాప్ ఏంటో అర్థం అవ్వాలి ఫస్ట్. అది అర్థం అవడం కోసం ఈ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్. దెన్ అనదర్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏ కంపెనీ ఇష్యూస్ ఏ బాండ్. లెట్ us assume దట్ కంపెనీ ఈస్ టీసీఎస్ అనుకుందాం. ఒక కంపెనీ ఏం చేస్తుంది, కంపెనీ ఇష్యూస్ ఏ బాండ్. ఓకే రైట్, ఒక బాండ్ ఇష్యూ చేసింది. కంపెనీ అంటే కార్పొరేట్ కంపెనీ కదా, ఇక్కడ ఆ బాండ్ని కార్పొరేట్ బాండ్స్ అంటాం. ఇంకా చెప్పాలంటే డిబెంచర్ అని మాట్లాడతాం. ఓకే, డిబెంచర్ రైట్. సో టీసీఎస్కి ఫండ్ అవసరమైంది, బాండ్ ఇష్యూ చేసింది. నెక్స్ట్, ద బాండ్ హోల్డర్స్ బియర్ ద రిస్క్ ఆఫ్ నాన్ పేమెంట్. ఈ బాండ్లో ఒక పర్సన్, సపోజ్ ఎక్స్ అనే పర్సన్ ఈ బాండ్లో ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. రైట్, ఈ బాండ్ మెచ్యూరిటీ 5 years అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. రైట్, సో ఏం చెప్తుంది టీసీఎస్, ఎవ్రీ ఇయర్ మేబీ సర్టన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తూ ఫిఫ్త్ ఇయర్లో టోటల్ ప్రిన్సిపల్, ఈయన ఒక 1 crore ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం, టోటల్ ప్రిన్సిపల్ పే చేస్తామని చెప్పింది అనుకుందాం. ఏది, టీసీఎస్. నౌ లుక్ అట్ హియర్ దిస్ స్టేట్మెంట్. ద బాండ్ హోల్డర్ అంటే ఇన్వెస్ట్ చేసిన ఎక్స్ పర్సన్ బియర్ ద రిస్క్ ఆఫ్ నాన్ పేమెంట్. అంటే 5 years తర్వాత, 5th year తర్వాత, దట్ ఈస్ 2029లో టీసీఎస్ రీపే చేయొచ్చు, చేయకపోవచ్చు. రీపే చేస్తే హ్యాపీ, చేయకపోతే దర్ ఈస్ అ డిఫాల్ట్. ఓకే, అంటే లైక్ ఇలా బాండ్స్ ఇష్యూ చేయాలంటే లాట్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఆర్బీఐ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. బట్ చెప్తున్నాను, జస్ట్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ రిస్క్ ఆల్సో. సో ఇప్పుడు ఈ రిస్క్ని అవాయిడ్ చేయడం కోసము, టు షిఫ్ట్ దిస్ రిస్క్ ఎక్స్పోజర్, బాండ్ హోల్డర్స్ ఏం చేస్తారంటే కుడ్ బై సిడిఎస్ ఫ్రమ్ ఎ థర్డ్ పార్టీ. ఓకే రైట్, ఇక్కడ ఫస్ట్ పార్టీ టీసీఎస్, సెకండ్ పార్టీ ఇన్వెస్టర్, ఇప్పుడు ఇంకా థర్డ్ పార్టీ వస్తారు. ఏం చేస్తారు, యాక్చువల్లీ రిస్క్ ఎవరికి ఉంది, ఈ ఇన్వెస్ట్ చేసిన బాండ్ హోల్డర్కి. 5 years తర్వాత టీసీఎస్ రీపే చేయొచ్చు, చేయకపోవచ్చు. రీపే చేస్తే ఎవ్రీ వన్ హ్యాపీ, రీపే చేయకపోతేనే ప్రాబ్లం. సో ఇప్పుడు రిస్క్ ఉంది కాబట్టి ఈ ఇన్వెస్టర్ ఏం చేస్తారంటే, బాండ్ హోల్డర్ ఏం చేస్తారంటే ఈ బాండ్కి అగెనిస్ట్గా క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ అనే ఇన్స్ట్రుమెంట్ని పర్చేస్ చేస్తాడు. ఎవరి దగ్గర నుంచి, ఒక థర్డ్ పార్టీ. ఈ థర్డ్ పార్టీ నార్మల్గా బ్యాంక్స్ అయి ఉండొచ్చు, అదర్ కంపెనీస్ అయి ఉండొచ్చు. ఈ ఎగ్జాంపుల్లో ఒక బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ తీసుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్, యాక్సిస్ బ్యాంక్. రైట్, సో ఏంటి క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ అంటే, ఈ బాండ్కి అగెనిస్ట్గా సడన్ అమౌంట్ ఆఫ్ మనీ ఈ బాండ్ హోల్డర్ యాక్సిస్ బ్యాంక్కి ఇయర్లీ ఒక 2% ప్రీమియం పే చేస్తాడు అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. 2% అంటే ఎంత, ఆల్మోస్ట్ 2 lakhs. 2 lakhs రైట్, 1 crore 2% అంటే 2 lakhs. సో ఏం జరుగుతుందంటే ఎవ్రీ ఇయర్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ పే చేస్తూ ఉంటాడు ఈ బాండ్ హోల్డరు. ఒకవేళ 2029లో టీసీఎస్ కన్నా డిఫాల్ట్ అయితే, రీపే చేయలేని పొజిషన్లో ఉంటే, ఆల్రెడీ ఈ బాండ్ హోల్డర్ ఏం చేశాడు, సిడిఎస్ని పర్చేజ్ చేశాడు. ఎవరి దగ్గర నుంచి, ఒక థర్డ్ పార్టీ. ఆ థర్డ్ పార్టీ యాక్సిస్ బ్యాంక్ తీసుకున్నాం. ఇన్ కేస్ టీసీఎస్ కన్నా డిఫాల్ట్ అయితే, దెన్ దిస్ టోటల్ 1 crore రూపీస్ని ప్లస్ దట్ ఇంట్రెస్ట్ని యాక్సిస్ బ్యాంక్ బాండ్ హోల్డర్కి పే చేస్తుంది. సో ఈ బాండ్ హోల్డర్కి రిస్క్ ఏం లేకుండా ఉండడం కోసము ఇలా ఒక బాండ్కి అగెనిస్ట్గా ఈ ఇన్వెస్టర్ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ని థర్డ్ పార్టీ నుంచి పర్చేస్ చేశాడు. ఇది కాన్సెప్ట్ ఆఫ్ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్. అండ్ మీరు అడగచ్చు, సార్ లైక్ టీసీఎస్ రీపే చేయకపోతే యాక్సిస్ బ్యాంక్ ఎందుకు పే చేస్తుందని. ఇది డిఫాల్ట్ అయితే నాకున్న రిస్క్ను నువ్వు బియర్ చేయమని చెప్పి యాక్సిస్ బ్యాంక్ దగ్గర పర్చేజ్ చేసినటువంటి ఇన్స్ట్రుమెంటే సిడిఎస్. దీనికోసం ఎవ్రీ ఇయర్ 2 lakhs పే చేశాడు కదా ఇన్వెస్టర్. ఒకవేళ లేటెస్ట్ వర్షన్ 2029లో టీసీఎస్ అమౌంట్ అంతా రీపే చేసింది అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. రైట్, సో నా ఏం జరుగుతుందంటే ఎవ్రీ ఇయర్ 2 lakhs కట్టిన అమౌంట్ ఉంది, ఈ అమౌంట్ యాక్సిస్ బ్యాంక్కి ప్రాఫిటబుల్గా మిగిలిపోతుంది. అంటే బాండ్ ఇష్యూర్ కనుక డిఫాల్ట్ అయితే మాత్రమే ఈ థర్డ్ పార్టీ టోటల్ అమౌంట్ని పే చేస్తారు. ఒకవేళ ఆ బాండ్ ఇష్యూర్ బాండ్ హోల్డర్కి ఫుల్ అమౌంట్ పే చేస్తే ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్ని ఈ థర్డ్ పార్టీ పే చేయదు. ఈ పే చేసిన ప్రీమియమ్సే ఈ థర్డ్ పార్టీకి ప్రాఫిటబుల్గా ఉంటాయి. అంటే జస్ట్ లైక్ ఇన్సూరెన్స్కి ఒక ప్రీమియం కట్టినట్టే అవుతుంది. రైట్, అది కాన్సెప్ట్ ఆఫ్ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్. ఇంకా బెటర్గా అర్థం అవడం కోసము అనదర్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, దేర్ యూ కెన్ సీ విత్ క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది అక్కడ. అండ్ ఈ సినారియోలో ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, సి ఎస్బీఐ ఉంది కదా, స్టాండర్డ్ అండ్ చార్టెడ్ బ్యాంక్ ఉంది కదా, ఈ బ్యాంక్ లండన్లో ఉంటుంది. రైట్, ఎస్బీఐ డిఫరెంట్ పీపుల్కి లోన్స్ ఇచ్చింది అనుకున్నాం, అండర్స్టాండింగ్ పర్పస్.
కార్పొరేట్ లోన్స్, దట్స్ వాట్ ఎంఎస్ఎంఈ, స్మాల్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ బిగ్ అమౌంట్ లోన్స్ గురించే మాట్లాడుతున్నాం. హౌసింగ్ లోన్స్, వీళ్ళందరూ బారోవర్స్. వీళ్ళు రీపే చేయకపోతే ఎస్బీఐకి డిఫాల్ట్ అవుతుంది కదా. మేబీ ఈ లోన్స్కి అగెన్స్ట్గా ఎస్బీఐ ఏం చేస్తుందంటే ఎస్సీబీ నుండి సిడిఎస్ని పర్చేజ్ చేస్తుంది. వాట్ ఈస్ సిడిఎస్? క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్. ఒకవేళ ఈ బారోవర్స్ని రీపే చేయడం మానేస్తే, డిఫాల్ట్ అయితే, ఎస్బీఐకి ఫుల్ అమౌంట్ ఎస్సీబీ పే చేస్తుంది. అందుకోసము ఇనిషియల్గా ఎస్బీఐ ప్రీమియమ్స్ పే చేస్తూ ఉంటుంది. దట్స్ వాట్ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్. సో సింపుల్గా చెప్పాలంటే బ్యాంకింగ్ సిస్టంలో ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్ దగ్గర సిడిఎస్ని పర్చేజ్ చేస్తుంది అంటే ఆ పర్టికులర్ బ్యాంక్ వన్ తనకున్న క్రెడిట్ డిఫాల్ట్ రిస్క్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లే ఆ సెకండ్ ఎవరైతే సిడిఎస్ని సెల్ చేస్తున్నారో ఆ బ్యాంక్కి. ఓకే, ఇక్కడ ఎస్బీఐ ఏ బ్యాంక్తో రీసెంట్గా క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ని అగ్రిమెంట్ కుదుర్చుకుంది అంటే స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు. ఎక్కడుంది బ్యాంక్ హెడ్ క్వార్టర్ అంటే లండన్లో ఉంది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దట్ పర్టికులర్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ now we discussed the question number 9th, right? No, 10th question. 10th question ఏంటి? yeah, which ఒక పేమెంట్ బ్యాంకు రీసెంట్గా ఆధార్ ఏటీఎం సర్వీస్ ఫర్ కన్వీనియంట్ క్యాష్ విత్డ్రాల్స్కి మేబీ ఎవరైతే ఓల్డర్ ఏజ్ పీపుల్ ఉంటారో, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఉంటారో, వాళ్ళు ఏటీఎం సెంటర్స్ని అండ్ ఆ బ్యాంక్ బ్రాంచెస్ని విజిట్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు కదా. అలాంటి వాళ్ళ కోసము వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా క్యాష్ విత్డ్రాల్స్ని ప్రొవైడ్ చేయడం కోసము రీసెంట్గా ఏ పేమెంట్ బ్యాంకు ఈ ఇనిషియేటివ్ తీసుకొచ్చిందంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్. రైట్, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్. ఎలా అంటే వీళ్ళు, సపోజ్ మీరే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనుకుందాం, పేమెంట్ బ్యాంక్ కస్టమర్ అనుకుందాం. యూ ఆర్ జస్ట్ లైక్ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ కస్టమర్. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ కేవైసీ థింగ్స్ ఏవైతే ఉంటాయో, ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, ఈ లాగిన్ అయ్యి రిక్వెస్ట్ పెట్టచ్చు మీరు. సో అంటే నాకు మనీ విత్డ్రాల్ కావాలని చెప్పి రిక్వెస్ట్ పెడితే, ఇన్ కేస్ మనకి అకౌంట్ ఉంటే, అకౌంట్లో మనీ ఉంటే, పోస్ట్ మ్యాన్ ఉంటారు కదా నార్మల్గా, ఆ పోస్ట్ మ్యాన్ మన ఇంటికి వచ్చి అమౌంట్ ఇచ్చి వెళ్తూ ఉంటారు. అండ్ దీనికోసం వాళ్ళు లిటిల్ బిట్ ఎక్స్ట్రా ఫీజు కూడా కలెక్ట్ చేస్తారు. ఓకే, రైట్. సో సింప్లీ ఏ బ్యాంకు రీసెంట్గా ఆధార్ ఎనేబుల్డ్ ఏటీఎం సర్వీసెస్ని క్యాష్ విత్డ్రాల్ కోసము, అది కూడా పేమెంట్ బ్యాంకు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఢిల్లీలో ఉంటుంది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ 10th క్వశ్చన్. నెక్స్ట్ 11th క్వశ్చన్. రైట్, మన ఇండియన్ ఫిన్టెక్ కంపెనీ ఫోన్పే నేపాల్ యొక్క పేమెంట్ నెట్వర్క్ కంపెనీ ఫోన్పే నెట్వర్క్తో టైఅప్ అయింది. సో దట్ యూపీఐ పేమెంట్స్ని నేపాల్లో ఇండియన్ పీపుల్ ఎవరైనా విజిట్ చేస్తే హోటల్స్ బుకింగ్స్ కానీ అండ్ అక్కడ టూరిజం పర్పస్లో, యాక్చువల్గా ఇది పొఖారా వాళ్ళ టూరిజం క్యాపిటల్. సో ఇండియన్ బ్యాంక్ అకౌంట్తోనే పేమెంట్స్ని ప్రాసెస్ చేసే ఆబ్జెక్ట్తో ఏ ఇండియన్ ఫిన్టెక్ కంపెనీ ఫోన్పే నెట్వర్క్, నేపాల్కి సంబంధించినటువంటి ఫోన్పే నెట్వర్క్తో టైఅప్ అయింది. ఓకే, ఫర్ సింప్లీ టు ప్రొవైడ్ బెటర్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఫెసిలిటీస్. యా, దట్స్ ద 11th క్వశ్చన్. నెక్స్ట్ 12th one సింప్లీ అగైన్ స్టేట్మెంట్. మన ఇండియాలో అటామిక్ ఎనర్జీ కమిషన్ ఉంది ముంబైలో, దాని చైర్మన్ ఏకే మోహంతి. అండ్ రీసెంట్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు, సింక్రొనైజింగ్ ఎనర్జీ ట్రాన్సిషన్స్ టువర్డ్స్ పాసిబుల్ నెట్ జీరో ఫర్ ఇండియా, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ ఫర్ ఆల్. సో ఈ రిపోర్ట్లో ఈ ఏఈసీ చైర్మన్ ఏకే మోహంతి గారు చెప్తున్నటువంటి కమిట్మెంట్ ఏంటంటే, ప్రజెంట్ అయితే ఇండియాలో ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ రెన్యూబుల్ ఎనర్జీ, న్యూక్లియర్ పవర్ జనరేటింగ్ కెపాసిటీ 8,000 మెగావాట్ ఉంది. దీన్ని 2047కి అంటే ఇంకా 23 years ఉంది, ఇండిపెండెన్స్ వచ్చి 100 years అవుతుంది, 10 gigawatt, 10 ప్రజెంట్ అయితే 8,000, రైట్. యా, సో దిస్ ఇస్ 100 gigawatt మార్క్ అని రీచ్ అవడమే. 1 lakh డివైడెడ్ బై 1000 అన్నప్పుడు ఆల్మోస్ట్ 100, రైట్. యా, 100 gigawatt న్యూక్లియర్ పవర్ బై విచ్ ఇయర్ అంటే 2047. యాజ్ పర్ అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ ఏకే మోహంతి రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఇండియా న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్ని 2047కి ఎన్ని గిగావాట్స్ ఇంక్రీజ్ చేసిన టార్గెట్ అంటే 100 gigawatts. ప్రజెంట్ అయితే జస్ట్ 8 gigawatts మాత్రమే ఉంది. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఇండియాలో ప్రజెంట్ ఆపరేషన్లో ఉన్న చెప్పుకోదగ్గ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. రైట్, సౌత్లో కైగా న్యూక్లియర్ పవర్ స్టేషన్, ఇది కర్ణాటకలో ఉంటుంది, ఇన్ కర్ణాటక. నెక్స్ట్ మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్, దీన్నే కల్పాకం పవర్ స్టేషన్ అంటారు, కల్పాకం న్యూక్లియర్ పవర్ స్టేషన్. నెక్స్ట్ కుడంకులం పవర్ స్టేషన్,
ఇది ఎక్కడ, ఇది కూడా చెన్నైయే. ఓకే, ఈ రెండు చెన్నై తమిళనాడు, దిస్ ఇస్ కర్ణాటక. నెక్స్ట్ నార్త్లో నరోరా అటామిక్ పవర్ స్టేషన్, ఇది యూపీలో ఉంటుంది. నార్త్ వెస్ట్లో రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్, రాజస్థాన్లో ఉంటుంది. ఇన్ని ఇక్కడ 3, 5 అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్, ఇది మహారాష్ట్రలో ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి కాక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్, ఇది గుజరాత్లో ఉంటుంది. ఓకే, ప్రజెంట్ అయితే ఆపరేషన్లో ఉన్న 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇవి. వాటి లొకేషన్స్ కూడా ఇంపార్టెంట్. సౌత్లో 3, కర్ణాటకలో 1 కైగా, మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ కుడంకులం చెన్నై తమిళనాడు, నరోరా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ రాజస్థాన్, తారాపూర్ మహారాష్ట్ర, కాక్రాపూర్ గుజరాత్. ఓకే, రైట్. నెక్స్ట్ 13th క్వశ్చన్, దట్స్ ఇన్ ఫ్యాక్ట్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ టుడేస్ డిస్కషన్. ఒక గవర్నమెంట్, ఒక సెంట్రల్ బ్యాంక్, దట్ ఈస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ జింబాబ్వే, వాళ్ళ కరెన్సీని రీసెంట్గా చేంజ్ చేశారు. ప్రీవియస్లీ దట్ ఈస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ జింబాబ్వే డాలర్ ఉండేది. ఇప్పుడు న్యూ కరెన్సీ ఫర్ జింబాబ్వే ఈస్ జింబాబ్వే గోల్డ్, జిగ్. అండ్ వాళ్ళు ప్రెసెంట్ ఉన్న కరెన్సీ, లోకల్ కరెన్సీ జింబాబ్వే డాలరు అండ్ ఆర్టీజీఎస్ డాలర్ని రీప్లేస్ చేస్తూ కొత్త కరెన్సీని తీసుకురావడం జరిగింది. ఏ కంట్రీ అంటే జింబాబ్వే. అండ్ దర్ సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ జింబాబ్వే. అండ్ in this denominations like jig అని 1 jig, 2nd jig, I mean 5 rupee అన్నట్టు మనము in the denominations of 1, 2, 3, 1 to 5, 10 like that. Okay, and present president Emerson Mnangagwa, not that much important. Capital remember, it is important, Harare. And RBI governor ఎలాగైతే మన శ్వేతకాంత దాస్ ఉంటారో in the same manner రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ జింబాబ్వేకి గవర్నర్ దిస్ గై జాన్ మొషయా వన్హు అండ్ కరెన్సీ జింబాబ్వే గోల్డ్. ఆల్రెడీ మనం అదే మాట్లాడుతున్నాం. ఓకే, రైట్. దట్స్ ఆల్ అబౌట్ కరెంట్ అఫైర్ డిస్కషన్ April 8 to 16 part 1. And another part with the different questions we'll meet in the next class. Thank you. Check care everybody. Right.